రెండవ రోజు ఉదయం సూర్యుడు మళ్లీ ఉదయించాడు. నిన్నటి యుద్ధం తర్వాత అలసిపోయిన సైన్యాలు కొత్త ఉత్సాహంతో మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. కౌరవుల వైపు దుర్జయుడు తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ధనుంజయుణ్ణి ఎలా ఓడించాలో వ్యూహాలు రచిస్తున్నాడు. దేవవ్రతుడు అతని పక్కన నిలబడి వింటున్నాడు. యుద్ధం మళ్లీ మొదలైంది. ఈసారి పాండవుల సైన్యం మరింత ఉత్సాహంగా పోరాడింది. ధనుంజయుడు తన గాంధీవంతో బాణాలను వర్షంలా కురిపించాడు. కౌరవుల వైపు నుండి దేవవ్రతుడు తన రథంపై దూసుకువచ్చాడు. అతని బాణాలు కూడా చాలా వేగంగా లక్ష్యాన్ని ఛేదించాయి. ధనుంజయుడు, దేవవ్రతుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వారి బాణాలు ఆకాశంలో ఢీకొని మెరుపుల్లా ప్రకాశించాయి. ఇద్దరూ గొప్ప యోధులు. ఈలోగా పాండవుల వైపు నుండి సాత్యకి అనే బలమైన యోధుడు కౌరవ సైన్యంపై దాడి చేశాడు. అతని శౌర్యం చూసి కౌరవులు ఆశ్చర్యపోయారు. కౌరవుల గురువు ద్రోణాచార్యుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. గురువు, శిష్యుడు ఒకరినొకరు ఎదుర్కొనడం చూసి అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. సాత్యకి, ద్రోణాచార్యుడు మధ్య భీకర యుద్ధం జరిగింది. వారి బాణాలు, ఖడ్గాలు గాలిలో మెరుపుల్లా కదిలాయి. ధనుంజయుడు కూడా తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ కౌరవ సైన్యాన్ని వెనక్కి నెట్టాడు. అతని రథం యుద్ధభూమిలో వేగంగా కదులుతోంది. సూర్యుడు మళ్లీ అస్తమించాడు. రెండవ రోజు యుద్ధం ముగిసింది. యుద్ధభూమిలో అలసట, ఆశ రెండూ కనిపించాయి. రేపటి కోసం ఎదురుచూస్తూ సైన్యాలు విశ్రాంతి తీసుకున్నాయి.